అనంతం అనమాట. నువ్వు 110, 101, 105, 110 మన చూసారా లేదో 110 ఏళ్ళ ఆమె తిరుపతికి మెట్ల మీద నడిచి పైకి వెళ్ళింది. చూసారా మీరు? 110 సంవత్సరాల ముసలామ కర్ణాటక భక్తురాలు వెంకటేశ్వర స్వామి మెట్లకి పైకి వెళ్ళింది. అంటే ఆమె ఎంత అదృష్టవంతురాలో చూడండి. పక్కన ఉండేవాళ్ళు ఆ పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆలయ అధికారులందరూ కూడా ఆ ముసలాలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా సులువుగా లభించేలాగా చేశారు. అది ఆమెకు ఎందుకు ఆ కర్మ? ముసలామె ఇంట్లో పోయింటాక ఏమన్నా పనే? ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటుంటారు, కోడలు తిట్టుకుంటారు, బిడ్డలు తిట్టుకుంటుంటారు. ఈ ముసలానికి ఏం వల్లే మొత్తం చేసిన ఆ దేవుడు ఈ దేవుడు అని మొక్కలు వస్తుంటారు. అట్లా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కూడా బాగా వినాలి నేను చెప్పేటువంటి మాటలు. మీ ఇంట్లో ప్యాకేజీ ఉందా, డస్ట్బిన్స్ ఉన్నాయా అంటున్నారు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే పెళ్లికి వచ్చినటువంటి పిల్లకి మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా అని అడుగుతున్నారు పెళ్లి కొడుకు. డస్ట్బిన్లు అంటే ఎవరమ్మా? చెత్తకుండి అంటాం మనం మామూలుగా. డస్ట్బిన్ అంటే మీ అమ్మ మీ నాయన, మీ అమ్మ మీ నాయన డస్ట్బిన్ అంట. పోతొచ్చా ఆ విధంగా? మీ అమ్మ నేను 9 ఏళ్ళు కడుపులో పెట్టుకొని ఎట్లా చేసిందో మా అమ్మ కూడా అట్లే కలిగింది. ఒకరు 3BH తీసుకున్నాక 3 బెడ్రూమ్ 3BH అంటే బెడ్రూమ్ హౌసెస్ అనమాట. పైన ఇంట్లో మా అమ్మ ఉంటాడు, రెండో ఇంట్లో నేను ఉంటా, ఇంట్లో మా అమ్మ నాయన ఉంటారు. మీ అమ్మ నాయన వచ్చి ఎక్కడుంటారు అన్నారట. నేను ఎక్కడ ఉంటారని చెప్తూ నేను వేసిన 3 ఫీజు 3 బెడ్రూమ్లు ఉండేటువంటి ఇల్లు తీసుకొని మా అమ్మ నాయన తిరిగే అవకాశం ఉంటుంది, మా అన్న వదిన తిరిగే అవకాశం ఉంటుంది. మీ అమ్మ నాయన వచ్చే మా ఇంట్లో చూడలేదా? ఎంత దరిద్రం అనుభవిస్తుందంటే